హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ రాజు శ్రావణి అఫీషియల్. మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టామన్నమాట. మా ఛానల్లోనైతే లాంగ్ వీడియో, ఫస్ట్ వీడియో ఇదే. ప్లీజ్ తప్పకుండా అందరు చూసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ వీడియో అయితే మేమైతే చామంతి మొక్కలు తీసుకొచ్చామన్నమాట. ఎన్ని కలర్స్ తీసుకొచ్చామన్నది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ కలర్ వచ్చేసి వైట్. మనం చూసిందైతే ఎక్కువ వైట్ చూసాం కదా, వైట్ ఎల్లో చూస్తుంటాం. చూడండి, నెక్స్ట్ కలరు ఎల్లోలో గ్రీన్ మిక్స్ అయింది. ఇది వచ్చేసి థర్డ్ది. దీంట్లో ఇదేంటి, పింక్ కలరు. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయని, ప్లాస్టిక్ ఫ్లవర్స్ లానే ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి కదా. చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఫ్లవర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు, చెట్ల మీద ఉన్నప్పుడు ఎంత అందంగా కనిపిస్తాయో. ఇప్పుడు ఇది చూడండి, ఇది రెడ్లో ఎల్లో మిక్స్ అయింది. ఎంత బాగుంది. సేమ్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ లానే ఉన్నాయి. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఇది చూడండి ఎంత బాగున్నాయి అని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఎల్లో. ఇది ప్యూర్ ఎల్లో అన్నమాట. దాంట్లో గ్రీన్ మిక్స్ అయింది. ఇది ప్యూర్ ఎల్లో కలరు. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. చెట్టు నిండా పువ్వులు మొగ్గలు సూపర్గా ఉన్నాయి కదా. ఇంకానైతే తొట్టిలో పెట్టలేదన్నమాట. తొట్టిలో పెట్టాలి. ఈరోజే తీసుకొచ్చాం కాబట్టి అలానే ఉంచేసాము. తొట్టిలోనైతే పెట్టాలి. ఇది వచ్చేసి మెరూన్ కలర్. చూడండి కూడా, ఇది కూడా ఎంత బాగుందని, సూపర్గా ఉంది కదా. చాలా అంటే చాలా బాగున్నాయి. చూస్తుంటే ఎంత అంటే అంత బాగా అనిపిస్తుంది. ఇది మెరూన్ కలరు. ఇంకోటి వచ్చేసి పర్పుల్ కలర్ పక్కన ఉంది కదా. ఇగో ఇది వచ్చేసి పర్పుల్ కలర్. సూపర్గా ఉన్నాయి కదా, ఎంత బాగుంది. పర్పుల్లో ఎల్లో మిక్స్ అయింది. చాలా బాగున్నాయి. మొత్తం అయితే 7 కలర్స్ అన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి. అసలు పువ్వులు తెంపడానికి అయితే అస్సలే ధైర్యం రాదన్నమాట. చెట్ల మీద ఉంటేనే అంత బాగా అనిపిస్తుంది. సూపర్ షోగా ఉంటాయి కదా చెట్ల పైన ఉంటే. చూడండి, మేమైతే ఇన్ని ఫ్లవర్స్ చెట్లు అయితే తీసుకొచ్చుకున్నాము. అలాగే మీలో ఎంతమందికి చామంతి పూలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి అని, సూపర్గా ఉన్నాయి కదా. ఇవన్నీ అయితే ఒకటే పెద్ద తొట్టిలోనైతే పెట్టాలి. అన్నీ కలిసి పూస్తాయి అన్నమాట. పూస్తే అన్నీ మిక్స్ అయిపోతాయి, అంత బాగుంటాయి. ఇలా పెట్టుకుంటేనైతే మనం బయట పూలు కొనాల్సిన అవసరం లేదు. చామంతి పూలు అయితే చాలా బాగా పూస్తాయి. మన దేవునికి అయితే పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా పూస్తాయి కదా చామంతి పూలు. మీరు కూడా మీ ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే మీరు కూడా ఇంట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మరి మళ్ళీ మంచి వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.